Namaste friends, welcome back to our channel JVN Properties. ఈ రోజు మీ ముందుకి ఎక్సలెంట్ అయిన 5 BHK హౌస్ అనేది మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి. మనకి G+1 గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి 2 BHK, ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి 3 BHK ప్రీమియంగా హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందండి. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో మీరు చూస్తున్న ఈ హౌస్ వచ్చేసి మనకి వెస్ట్ ఫేస్లో కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. 167 గజాల్లో మనకి హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఫ్రంట్ రోడ్ వచ్చేసి 30 ఫీట్ రోడ్ రావడం జరిగిందండి. సో ఇవి వచ్చేసి మనకు హౌస్ డైమెన్షన్స్ వచ్చేసి 25x60 అన్నమాట. సో హౌస్లోకి ఎంట్రీ అయ్యి చూద్దాం మనం ఎలా ఉందో హౌస్ అనేది. సో మనకి ఫస్ట్ స్టార్టింగ్లో ఎంట్రీ కాగానే మనకి పార్కింగ్ ఏరియా ఇవ్వడం జరిగిందండి. మనకి సౌత్ సైడ్లో స్టెప్స్ ఇవ్వడం జరిగింది. స్టెప్స్ డౌన్లో మనకి వాష్ ఏరియా అనేది ఇవ్వడం జరిగిందండి. ఫ్లోరింగ్ మొత్తం మనకి గ్రనైట్ యూజ్ చేయడం జరిగింది. మీరు చూడొచ్చు క్లియర్గా. మా ప్రతి వీడియోలో, మా యూట్యూబ్ ఛానల్లో ప్రతి వీడియోలో మీకు హౌస్ అనేది క్లారిటీగా చూపెట్టడం జరుగుతుందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకు హౌస్ అనేది ఇక్కడే క్లియర్గా అర్థమైపోద్దండి. మేము ప్రతి ఒక్కటి ఏది మిస్ చేయకుండా మీకు అనేది చూపెట్టడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి మనకి మెయిన్ ఎంట్రన్స్ డోర్ గ్రౌండ్ ఫ్లోర్లో ఫుల్ టేక్తో చేయడం జరిగింది. మనకి ఇది వచ్చేసి మనకి రెంటల్ పర్పస్లో యూజ్ చేసుకోవచ్చు అండి. మనకి గ్రౌండ్ ఫ్లోర్లో ప్రీమియంగా ఇవ్వడం జరిగింది. మనకి లగ్జీరియస్గా అనేది రావడం జరిగిందండి. రూమ్స్ అనేది మనకి అటాచ్డ్ వాష్రూమ్స్ కానీ అన్నీ అనేది ప్రీమియంగా రావడం జరిగింది. మీరు హౌస్ చూసుకోవచ్చు, హౌస్ లుక్ చూసుకోవచ్చు. 167 గజాల్లో మనకి బ్యూటిఫుల్గా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. మన గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK ఉందన్నమాట. ఇది వచ్చేసి మనకి ఫస్ట్ బెడ్రూమ్. మీరు చూడొచ్చు ఫాల్ సీలింగ్ అనేది ప్లెయిన్ వైట్, అలాగే కొంచెం కలర్ డిజైన్ ఇవ్వడం జరిగింది. హౌస్ మొత్తం UPVC విండోస్, సఫిషియెంట్ సెల్ఫ్స్ ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. మనకి పైన స్టోరేజ్ స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. మీరు డోర్స్ కూడా చూడొచ్చు. మనకి క్వాలిటీ అనేది ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. బ్యూటిఫుల్గా డిజైన్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కటి డోర్స్ కూడా క్వాలిటీగా వాడడం జరిగింది. సో ఇది వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకి సెకండ్ బెడ్రూమ్ అనమాట. మనకి 2 బెడ్రూమ్స్ ఆపోజిట్ ఉంటాయండి. సౌత్ ఫేసింగ్ సైడ్లో ఉంటుందండి. ఒకటి వచ్చేసి మనకి వెస్ట్ ఫేస్లో ఉంటుంది, ఇంకోటి వచ్చేసి ఈస్ట్ ఫేస్లో బెడ్రూమ్ డోర్ అనేవి రావడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్. మనకు ఒక విండో రావడం జరిగింది. వెంటిలేషన్కి ఎలాంటి ప్రాబ్లం లేదు. మనకి 2 సైడ్స్ నుంచి వెంటిలేషన్ ఉంటుంది. మనకి సన్లైట్ అనేది చాలా బాగా రావడం జరుగుతుందండి. మార్నింగ్ బ్యాక్ సైడ్ నుంచి, ఈస్ట్ సైడ్ నుంచి మనకి చాలా బాగా రావడం జరుగుతుందండి. ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి మనకి హాల్ అన్నమాట. మనకి సైడ్లో టీవీ ఏరియా ఇవ్వడం జరిగింది. స్విచ్చెస్ కనెక్షన్స్ ఇవ్వడం జరిగింది. మనకి ఈస్ట్ సైడ్లో ఒక డోర్ ఇవ్వడం జరిగింది, నార్త్ సైడ్లో ఒక డోర్ ఇవ్వడం జరిగింది. మనకి టోటల్గా 3 డోర్స్ అనేది ఇవ్వడం జరిగిందండి ఎంట్రీ కోసం. సో ఇది వచ్చేసి మనకి పూజా గది అనమాట. పూజా గది డోర్స్ కూడా మీరు చూడొచ్చు. మనకి సఫిషియెంట్ సెల్ఫ్ గ్రనైట్తో యూజ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి మనకి ఓపెన్ కిచెన్ ఇవ్వడం జరిగింది. మనకి టోటల్గా బ్లాక్ కలర్ థీమ్లో ఇవ్వడం జరిగింది. గ్రానైట్ కూడా మొత్తం బ్లాక్ కలర్ యూజ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి మనకి రెంటల్ పర్పస్ కోసం చాలా బాగా 10K వరకు ఈజీగా రెంట్స్ అనేవి రావడం జరుగుతుందండి. ఎందుకంటే మనకి హాల్ అనేది చాలా స్పేసియస్గా రావడం జరిగింది. బెడ్రూమ్స్ కూడా చాలా స్పేసియస్గా రావడం జరిగింది. సో అందుకని మనకి రెంట్ ఈజీగా 10K వరకు రావడం జరుగుతుందండి. సో ఈ లొకేషన్ వరకు వీడియో లాస్ట్ వరకు చూడండి. చాలామంది అడుగుతున్న లొకేషన్లోనే ఉంది ఈ హౌస్ అనేది. సో మనకి బ్యాక్ సైడ్లో 3 ఫీట్స్ సెట్ బ్యాక్స్ అనేది ఇవ్వడం జరిగిందండి. వాష్ ఏరియాస్ 2 సైడ్స్ ఇచ్చారు. 2 కార్నర్స్ వాష్ ఏరియా అనేది ఇవ్వడం జరిగింది. మనకి నార్త్ సైడ్లో మనకి జస్ట్ 1 ఫీట్ సెట్ బ్యాక్ అనేది ఇవ్వడం జరిగింది. సో హౌస్ అనేది మనకి చాలా ప్రీమియం లుక్లో ఉంటుందండి. ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే ఇది వచ్చేసి మనకి జాయింట్ ఫ్యామిలీకి చాలా వరకు యూజ్ అవుతుందన్నమాట. సో ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్లో 3 BHK ఇచ్చారనమాట. మనకి ఎంట్రీలోనే హాల్ ఉంటుంది, అలాగే టీవీ ఏరియా ఉంటుంది. డోర్ కూడా చూడొచ్చు, సేమ్ డిజైన్ ఇవ్వడం జరిగింది. ఫుల్ టేక్తో చేయడం జరిగింది. సో హౌస్లోకి ఎంట్రీ కాగానే మనకి టీవీ ఏరియా రావడం జరుగుతుందండి. మనకి 2 ఆపోజిట్స్లో 2 బెడ్రూమ్స్ ఉంటాయి, అలాగే మనకి ఈస్ట్ సైడ్లో ఇంకో బెడ్రూమ్ ఉంటుందన్నమాట. సో ఒకటి వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది, వెస్ట్ సైడ్లో ఉంటుంది. దాని ఫేసింగ్ వచ్చేసి మనకి ఈస్ట్ సైడ్ ఫేసింగ్ డోర్ అనేది ఉంటుందండి. ఇంకోటి వచ్చేసి మనకి ఫేసింగ్ అనేది వెస్ట్ ఫేసింగ్ డోర్ అనేది ఎంట్రీ ఉంటుంది. అలాగే రూమ్ అనేది మనకి సౌత్ సైడ్లో ఉంటుందండి. సో ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అనమాట. మీరు చూస్తుంది సేమ్ డిజైన్ ఇవ్వడం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్లో, ఫస్ట్ ఫ్లోర్లో అటాచ్డ్ వాష్రూమ్.
మనకు అటాచ్డ్ వాష్రూమ్ గ్రౌండ్ ఫ్లోర్లో నార్త్ సైడ్ డోర్ అనేది ఫేసింగ్ రావడం జరుగుతుంది. ఇప్పుడు మా ఫస్ట్ ఫ్లోర్లో మనకి వెస్ట్ సైడ్లో ఫేసింగ్ అనేది రావడం జరుగుతుంది. టైల్స్ కూడా మీరు చూసుకోవచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఇచ్చారో. మనకు వాష్రూమ్స్ కూడా చాలా లార్జ్గా స్పేస్ అనేది రావడం జరిగిందండి. సో ఇది వచ్చేసి మనకి సెకండ్ బెడ్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్. ఇది వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్. 2 ఆపోజిట్స్ ఉంటాయి బెడ్రూమ్స్ అనేటివి. సో ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట. మీకు ప్రతి ఒక్కటి క్లియర్గా చూపెట్టడం జరుగుతుంది వీడియోలోనే. ఫాల్ సీలింగ్ డిజైన్ కానీ లైట్స్ కానీ ఎన్ని లైట్స్ లొకేట్ చేశారో కూడా మీరు చూసుకోవచ్చు. ఇక ఈ హౌస్లో కూడా ఈ రూమ్లో కూడా మనకి 1 విండో అనేది ఇవ్వడం జరిగింది సెల్ఫ్స్తో పాటు. డోర్ కూడా చూసుకోవచ్చు మీరు. డోర్ క్వాలిటీ అనేది ఎలా ఉందో, ఏ డిజైన్ ఇచ్చారో మీకు క్లియర్గా చూపెట్టడం జరుగుతుంది వీడియోలోనే. మీకు ఈ హౌస్ కనుక నచ్చినట్టయితే మీకు డిస్ప్లే మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మీకు ఏ డౌట్ ఉన్నా మీకు చూపెట్టడం జరుగుతుందన్నమాట. క్లియర్గా ఇల్లు అనేది మీరు క్లియర్గా చూసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా, టీవీ ఏరియా బ్యాక్ సైడ్ ఇవ్వడం జరిగింది. డైనింగ్ ఏరియా మనకి ఈ డైనింగ్ ఏరియా బ్యాక్ సైడ్లో ఒక బెడ్రూమ్ అలాగే కిచెన్, పూజ గది అనేది రావడం జరుగుతుంది. చూసుకోవచ్చు డైనింగ్ ఏరియా అనేది చాలా పెద్దగా రావడం జరిగిందండి. సో ఇది వచ్చేసి మనకి గెస్ట్ బెడ్రూమ్, ఇది చూసుకోవచ్చు. మనకి ఈస్ట్ ఫేస్లో డోర్ అనేది ఇవ్వడం జరిగిందండి. మనకి ఫస్ట్ ఫ్లోర్లో కూడా ఈస్ట్ సైడ్లో డోర్ అనేది ఇవ్వడం జరిగింది. చూసుకోవచ్చు మనకి నార్త్ సైడ్లో విండో రావడం జరిగింది. సో ఇది వచ్చేసి మనకి గెస్ట్ బెడ్రూమ్ అన్నమాట. ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా మీరు చూడవచ్చు. ప్రతి రూమ్లో డిఫరెంట్ ఫాల్ సీలింగ్ డిజైన్ అనేది రావడం జరుగుతుంది అన్నమాట. మనకి బ్యాక్ సైడ్లో కూడా మనకి బాల్కనీ ఏరియా రావడం జరిగింది. అలాగే మనకి వాష్ ఏరియా కూడా రావడం జరిగింది. మనకి కిచెన్కి అటాచ్డ్గా ఉంటుందండి డోరు. మీకు చూడవచ్చు మీరు. 2 డోర్స్ ఉంటాయి మనకి. కిచెన్కి కూడా అటాచ్డ్ ఉంటుంది. వాష్రూమ్ అవుట్ సైడ్కి ఈజీగా వెళ్ళడానికి ఇవ్వడం జరిగింది. మంచి ప్రైమ్ లొకేషన్లో ఈ హౌస్ అనేది ఉంటుందన్నమాట. సిటీ సెంటర్లోనే ఉంటుందండి హౌస్ అనేది. మనకి నాగోల్ మెట్రో చాలా వరకు దగ్గర అవుతుంది. నాగోల్ మెట్రోకి అతి చేరువలో ఉంటుంది. సో ఇది వచ్చేసి మన హాల్. మనం బ్యాక్ సైడ్ నుంచి లుక్ అనేది ఎలా ఉందో చూద్దాం హౌస్ మొత్తం. సో ఇది వచ్చేసి మనకి వాషింగ్ బేసిన్ ఏరియా ఇవ్వడం జరిగిందండి నార్త్ ఫేసింగ్లో. సో ఇది వచ్చేసి మనకి కిచెన్కి అండ్ పూజా గదికి ఎంట్రీ అన్నమాట. సేమ్ డిజైన్ రావడం జరుగుతుందండి. గ్రౌండ్ ఫ్లోర్లో ఫస్ట్ ఫ్లోర్లో కిచెన్ అండ్ పూజా గది సేమ్ డిజైన్ రావడం జరుగుతుంది. కాకపోతే ఫస్ట్ ఫ్లోర్లో మనకి పూజా గది అనేది చాలా పెద్దగా రావడం జరుగుతుందండి. మొత్తం ప్యూర్ వైట్ టైల్స్తో మనకి సెల్ఫ్స్ ఇవ్వడం జరిగింది. గ్రానైట్ యూజ్ చేయడం జరిగింది. ఒక లైట్ ఇవ్వడం జరిగింది. డోర్ కూడా మీరు చూసుకోవచ్చు డిజైను. మీకు వీడియోలోనే ప్రతి ఒక్కటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. 167 గజాల్లో బ్యూటిఫుల్గా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. వెస్ట్ ఫేసింగ్ హౌస్. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి మనకి 2 BHK, ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి 3 BHK అన్నమాట. సో ఇది వచ్చేసి మనకి కిచెన్ రూమ్. మనకి డోర్ కూడా ఇవ్వడం జరిగింది ఈస్ట్ సైడ్లో. వచ్చేసి ఓపెన్ కిచెన్ అన్నమాట. మీరు చూసుకోవచ్చు మొత్తం బ్లాక్ కలర్ డిజైన్ టైల్స్ అనేది ఇవ్వడం జరిగింది. టైల్స్ కూడా మీరు చూసుకోవచ్చు మొత్తం బ్లాక్ కలర్ ఇవ్వడం జరిగింది. మనకి సఫిషియెంట్ సెల్ఫ్స్ కూడా ఇవ్వడం జరిగింది డౌన్లో. మనకి ఇది అనేది అవుట్ సైడ్ వాష్ ఏరియాకి ఈజీగా వెళ్ళడానికి డోర్ అనేది ఇవ్వడం జరిగిందండి ఫస్ట్ ఫ్లోర్లో. చూడవచ్చు ఇది వచ్చేసి మనకి టోటల్గా వాష్ ఏరియా. మనకి బ్యాక్ సైడ్ నుంచి బాగా వెంటిలేషన్ ఉంటుంది హౌస్కి. ఎందుకంటే మార్నింగే సన్లైట్ అనేది రావడం జరుగుతుంది. మనకి బ్యాక్ సైడ్ నుంచి మార్నింగ్ అనేది వెంటిలేషన్ బాగుంటుంది. అలాగే ఈవినింగ్ అనేది ఫ్రంట్ సైడ్ నుంచి వెంటిలేషన్ బాగుంటుంది. మనకి 4 సైడ్స్లో మనకి హౌస్ అనేది వెంటిలేషన్ అనేది బాగుంటుందండి. వెస్ట్ సైడ్లో అడ్వాంటేజ్ అదే అండి. మనకి 4 సైడ్ నుంచి మనకి వెంటిలేషన్ అనేది రావడం జరుగుతుంది. సో మేము అవుట్ సైడ్ నుంచి మొత్తం హౌస్ లుక్ మళ్ళీ ఇంకోసారి చూసుకోవచ్చు హౌస్ మొత్తం క్లియర్గా. మనం టెర్రస్కి వెళ్ళి చూద్దాం టెర్రస్ అనేది ఎలా ఉందో. మీకు టెర్రస్ ప్రతి వీడియోలో చూపెట్టడానికి కారణం కాలనీ అనేది ఎలా ఉందో మీకు తెలుస్తుంది.
ఇది వచ్చేసి మనకి చాలా ప్రశాంతంగా ఉంటుందండి కాలనీ. ఎలాంటి వెహికల్ సౌండ్స్ కానీ ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. మంచిగా ఫ్రంట్ వచ్చేసి 30 ఫీట్ రోడ్ అది రావడం జరిగిందండి. ఈ ఏరియాలో 30 ఫీట్ రోడ్ అనేది చాలా హౌస్కి అడ్వాంటేజ్ అన్నమాట. మీరు చూడొచ్చు, మనకి ముందర గార్డెన్ ఏరియా ఇవ్వడం జరిగింది హౌస్ ఎంట్రీలో. సో స్టెప్స్ కూడా మనకి వైడ్గా రావడం జరిగిందండి. గ్రానైట్ వాడడం జరిగింది మొత్తం. టెర్రస్ అనేది చూద్దామండి ఎలా ఉందో. సో ఇది వచ్చేసి మనకి టెర్రస్ అన్నమాట. మీరు చూస్తుంది మొత్తం టెర్రస్ అనేది మనకి సరౌండింగ్స్ ఏరియాస్ అన్నీ కనిపిస్తాయి అన్నమాట. మనకి బోర్ వాటర్ కనెక్షన్ ఉందండి, కృష్ణా వాటర్ కనెక్షన్ ఉంది. బోర్ అనేది 430 ఫీట్లు వేయడం జరిగింది. కృష్ణా వాటర్ కనెక్షన్ ఆల్రెడీ ఉందండి. మనకి ఇది వచ్చేసి మనకి ఎల్బీ నగర్ మున్సిపల్ పరిధిలోకి రావడం జరుగుతుంది. ఉప్పల్లో రిజిస్ట్రేషన్ ఉంటుంది. మనకి ఎలాంటి హైడ్రా ప్రాబ్లం అనేది లేదు. సో ఈ ఇల్లు ప్రైస్ విషయానికి వచ్చేసి మనకి 1,80,00,000 చెప్తున్నారండి. చాలా వరకు నెగోషియబుల్ ఉంటుందండి. 1,80,00,000 చెప్తున్నారు, నెగోషియబుల్. ఈ హౌస్ లొకేషన్ వచ్చేసి నాగోల్ హైవే నుంచి కేవలం 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. శ్రీనివాస్ నగర్ కాలనీ, బండ్లగూడలో ఈ హౌస్ అనేది లొకేటెడ్ ఉంటుంది. సో మీకు ఎలాంటి డౌట్ ఉన్నా ఈ హౌస్ కనుక మీకు నచ్చినట్టయితే ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మేము అనేది మీకు దగ్గరుండి చూపెట్టడం జరుగుతుంది హౌస్ అనేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.